గురుగారు, ఆలయంలో పూజా పుష్పం లేదంటే తులసి దళాన్ని ఇచ్చి చెవి వెనుక భాగంలో ధరించమని చెప్తారు, ఎందుకని? పుష్పం సుకుమారమైనది, మనస్సుకు ప్రతీక. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఎవరైతే పుష్పములో అపహ నీటికి సంబంధించినటువంటి ప్రాణశక్తి ఉన్నది అని తెలుసుకుంటారో వారు విధులు అవుతున్నారు, తెలిసిన వారు అవుతున్నారు. ప్రాణశక్తి పుష్పములో ఉన్నది, నీరు ప్రాణం రూపంలో ఉన్నది, గాలిలో ఉన్నది, అగ్నిలో ఉన్నది, చంద్రుడిలో ఉన్నది, సమస్త ఇతర పర్యావరణ సంబంధిత అంశములలో ఉన్నది అంటూ ఈ సూక్తం వివరిస్తుంది. మన చేతిలో ఉండే ఈ పుష్పాన్ని పరమాత్మకు అలంకరింపజేశాం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పరమాద్భుతమైన ఒక నవలని మనకు అందించి ఉన్నారు. ఆ నవల పేరు బాణావతి. ఆ నవలలో ఒక ప్రధాన పాత్ర శర్మ. ఆ పాత్రకు ఒక దయ్యం లేక పిశాచ బాధ రావడంతో ఎలా ఈ బాధ తొలగిపోతుందా అని ఆలోచన చేసిన ఆ శర్మ, ఆ నవలలో పాత్రధారి, ఆ దయ్యం లేక ఆ పిశాచ స్వరూపం చెప్పిన విషయాన్నే గ్రహించి మననం చేసుకొని మెహర్ బాబా అనే మహానుభావుడి చిత్రపటానికి అలంకరింపజేసినటువంటి పుష్పమాలికను సేకరించి ఆ పుష్పమాలికను తన మెడలో వేసుకుంటాడు. ఆ పుష్పమాలిక మెడలో ఉన్న కారణం చేత ఆ పిశాచ తత్వం ఈ శర్మ దగ్గరికి రాలేక దూరంగానే ఉండిపోయి, ఓహో నేను చెప్పినది నా మీదనే ప్రయోగించి దేవతార్పణమైన గురువుకు అర్పించిన ఆ పుష్పాల మాలికను మెడలో వేసుకున్నావా అని నవ్వి అతడి చేతనే ఆ పుష్పాల మాలికను త్రెంచి పువ్వులను దూరంగా విసిరివేసేలాగా చేసి తిరిగి హింసించి వెళుతుంది. ఇంకా ఆలోచించిన అనంతరం ఆ శర్మ పాత్రధారి ఆ పుష్పమాలికను నీటిలో వేసి, గ్లాసు నీటిలో వేసి ఆ నీళ్లు త్రాగేస్తాడు. 4-5 పుష్పాలని మింగేస్తాడు. ఈ దేహంలో ఆ నీరు దేవతార్పణమైనటువంటి ఆ పుష్పాలకు సంబంధించిన ఆ నీరు పుష్పాలు లోన చేరి ఉన్నాయి కాబట్టి ఆ పిశాచ తత్వం శర్మ దగ్గరికి కూడా రాలేదు కొంత సమయం వరకు. బాణావతి అనే ఆ నవలలో మహానుభావుడు ఎంత సాధారణంగా చెప్పాడో మహత్తరమైన ఈ అంశాన్ని. సంప్రదాయంలో వినే శక్తి చెవికి ఉంటుంది, శృణు అనే శక్తి దీనికే. ఇది మాంసపు ముక్క, ఇది వినదు. దీని ద్వారా కర్ణభేరి ఆ ధ్వని తరంగాలు లోనికి వెళ్ళి మెదడుకు చేరి ఈ శబ్దానికి ఇది అర్థం అంటూ మనకు బోధ చేస్తూ ఉంటాయి. ఈ వినికిడి సరిగా లేకపోతే ఈ చెవిలో వింటాడు, ఈ చెవిలో వదిలేస్తాడు అని కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు. విన్నది కాస్త పైకి వెళ్ళాలి, లోన ఏదో పని చెయ్యాలి, అర్థం చేసుకోవాలి, బుద్ధి కుశలత్వంతో వ్యవహరించాలి. అందుకోసమని ఇక్కడ ఒక ఏకాగ్రత కోసం భగవదర్పణంగా ఇవ్వబడ్డ ఆ గణపతి పూజ అనంతరం ఇచ్చే పుష్పం పెట్టుకుంటే ఈ పుష్పం కారకంగా వినే ఏ శబ్దమైనా కూడా మంత్రపూతంగా మారుతుంది. ఎవరు ఏదన్నా కూడా ప్రేమగా మంత్రధ్వని వలె వినిపిస్తుంది. ఇప్పుడే వచ్చా, ఈ పువ్వు అది ఏవి లేకపోతే ఈ మాటలో ఒక్కొక్కసారి మనకు వెటకారం ధ్వనించే ప్రమాదము ఉంది. నిన్ననే వచ్చా, మెట్ల కింద కూర్చున్నాను, ఇప్పుడు లోపలికి వస్తున్నాను, ఇలా వెటకారార్థాలు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అదే పుష్పం ఉంటే ఏ దోషము లేకుండా శబ్దానికి శబ్దార్థం, మంచి అర్థం, పవిత్రమైన వేద మంత్రంతో కూడుకున్న అర్థం బుద్ధికి భాషిస్తుంది, ఏకాగ్రత కుదురుతుంది. ఈ ఏకాగ్రత కుదర్చడం కోసమే పూజ ప్రారంభంలోనే గణపతి పూజ చేసిన అనంతరం గణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి అని చెప్పి అర్చకులు ఆ పూజ నిర్వహించేవారు. మన చేతికి ఆ పుష్పాన్ని ఇస్తే ఆ పుష్పాన్ని ఇలా చెవి పక్కన మనం దోపుకోవాలి. పూజ చేసిన అనంతరం నిర్మాల్యంగా ఇచ్చే పుష్పమాలికలు, పుష్పాలు అధికమైతే అన్నింటినీ ఇలాగా చెవుల వెనకాల పెట్టుకోలేం కదా, చెవిలో పువ్వు ఇన్నింటిని పెట్టుకోలేం కదా. అలాంటప్పుడు ఆ పుష్పాలన్నింటినీ కూడా
అంటూ వాసన పీల్చి అనంతరం శిరస్సు పైన పెట్టుకొని తర్వాత వాటిని విసర్జించాలి, నిర్మాల్యంగా వదిలిపెట్టాలి. ఒక్క పుష్పం చెవి వెనుక అందం. పుష్పాల కుప్ప, దోసులిన్నా పుష్పాలు, అవన్నీ ఇలా పెట్టుకోలేం కాబట్టి శిరస్సు పైన మనవారు ఏ ఆచారం చెప్పినా చాలా గూఢార్థంతో అంతరార్థంతో బోధిస్తారు. ఇది చెవిలో పువ్వు వెనుక విషయం. చెవిలో పువ్వు చెప్పండి, మీరు చెప్పే మాటలని ఇలా ఉంటాయంటే చెవిలో పువ్వు పెట్టుకున్నాను, మీరు నాకు చెప్పండి వింటాను నేను అని వెక్కిరిస్తూ ఉంటారు. చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇది అర్థం. చెవిలో పువ్వు పెట్టుకుంటే చెప్పే ప్రతి మాట పవిత్రంగానే తోస్తుంది. అందుకే చెవిలో పువ్వు పెట్టాలి అనేవాడు.